మన విద్యారంగ కుటుంబ సభ్యులకు, విద్యావంతులకు, మేధావులకు, నిపుణులకు నా హృదయపూర్వక నమస్కారాలు. టీచర్స్కి టెట్ క్వాలిఫై అవ్వడం అన్నది కంపల్సరీ అయిన విషయాన్ని అందరమే గమనిస్తున్నాం. అందులో మన కుటుంబ సభ్యులైనటువంటి వ్యక్తులకు సీనియర్స్గా మన సూచనలు సలహాలు అందించాలనే భావంతో నేను ఉపాధ్యాయులు టెట్ గైడెన్స్ ఒక వీడియో చేస్తున్నాను. దాన్ని మీకు అందించాను. అందులో ఉండేటువంటి ప్రతి కాన్సెప్ట్ని బిట్వీన్ ది లైన్స్ చదివి నాకు సూచనలు తెలియచేయమని వివరించాను. రెండు వీడియోలో అంటే టీచర్కి సంబంధించిన వీడియోలో, అంతకుముందు చాలా వీడియోలు 130 పైగా వీడియోలు పెట్టారు, అది వేరే విషయం. టీచర్కి సంబంధించిన విషయాల్లో ఇంత పూర్వం కొన్ని వీడియోలు ఉన్నాయి, కానీ ఇది కూడా పక్కన పెట్టండి. నేడు నా విద్యా భావనలు చదవండి, సలహాలు ఇవ్వండి అని రెండో వీడియోని మీకు పంపించాను. నేడు మన వృత్తిలో ఉండేటువంటి సామర్థ్యాలు, మన అనుభవాలు, మనకి క్వాలిఫైయింగ్ అవ్వడానికి కావాల్సినటువంటి మార్గనిర్దేశం చేసే శక్తి మనలో ఉంది అని నా నమ్మకం. అందులో భాగంగా నేను ఈ మూడో వీడియోని మీకు అందిస్తున్నాను. దీని పేరు టీచర్స్ టెట్ ఫోబియాను తొలగించండి అని. 2-3 శతాబ్దాల క్రితం నియామకమై ఉద్యోగం చేస్తున్న ప్రస్తుత ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి చేశారు. ప్రస్తుతం చేయడం ఉపాధ్యాయుల్లో అభద్రతా భావం కలిగిస్తుంది. ఈ తరుణంలో ఉపాధ్యాయుల్లో ఫోబియా ఉండటం సహజము. నిజానికి వారి ఇంతవరకు వారి బోధనలో పొందే అనుభవాలే, నిత్య జీవిత కృత్యాలే, మన పిల్లలకు అందిస్తున్న భావాలే వారికి జీవనం అందించేటటువంటి శక్తి మార్గాలు. అర్హత పొందడానికి 100% అవి కీలకమని నా భావన. వాటిని అందించే ప్రయత్నమే నా భాగంగా గుర్తించాలి. సహజ నిర్మాతలు భావి భారత పౌరులైన పిల్లల్లో గల సహజ సామర్థ్యాలను గుర్తించి వాటి ప్రతిభను వివిధ కృత్యాల ద్వారా పెంచగల పరిమాణాత్మక గుణాత్మక విద్యను అందించే నిర్మాతలు ఉపాధ్యాయులు. వారు పిల్లల్లో నిశ్చితంగా దాగి ఉన్న, అంతర్గతంగా దాగి ఉన్న శక్తిని సమాజానికి అందించే నిపుణులు తయారు చేసే వ్యక్తులు ఉపాధ్యాయులు. అంతర్ శక్తివంతులు. స్వీయ మూల్యాంకనము. మనము నిరంతరము పిల్లల మానసిక సామర్థ్యాలను మూల్యాంకనం చేస్తూనే ఉంటాం. నేడు ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రతిభా సామర్థ్యాలు నిర్వహిస్తున్నాయని భావించి సాధన ప్రారంభమే విజయానికి మూలమని భావించాలి. అంటే ప్రభుత్వం మన ప్రజ్ఞా సామర్థ్యాలను ఈ టీచర్స్ టెట్ ద్వారా గమనించాలని అనుకుంటున్నారు. అది పూర్వం నుంచి మనం చేస్తున్న విద్య కాబట్టి మనం ఈజీగా క్వాలిఫై కాగలదని నా విశ్వాసము, నమ్మకం. ఈ సందర్భంలో మన విద్యా కుటుంబంలో అనుభవాలు గల వారి నుండి సూచనలు సలహాలు మనం పొంది మన స్వీయ మూల్యాంకనమును జోడించి ఫలితంగా మనం క్వాలిఫై కాగలటువంటి 100% శక్తి ప్రతి ఉపాధ్యాయుల్లో ఉందని నా నమ్మకం. సాధనతో విజయం. పిల్లలతో నిరంతరము ఉంటూ వారితో వివిధ కృత్యాలు చేయిస్తూ వారిలో ఉన్న సహజ సామర్థ్యాలను, బలాలు, బలహీనతలను మనం గుర్తిస్తూ ఎవరికి ఏ స్థాయిలో బోధన చేస్తే వారు ఉత్తీర్ణులు కాగలరు అనేటువంటి శక్తి సామర్థ్యాలు పుష్కలంగా కలవారు ఉపాధ్యాయులు.
అంత శక్తివంతులు మనకుండే ఇచ్చినటువంటి అర్హతలో మనం ఈజీగా క్వాలిఫై కాగలమన్నది నా విశ్వాసం. ఆ తర్వాత మన శిక్షణా కాలంలో అభ్యసించిన సైకాలజీని పునశ్చరణం చేయడం ఇప్పుడు అవసరం. ఫలితంగా కౌన్సిలింగు, గైడెన్స్ ప్రాధాన్యతను గుర్తిస్తాం. అవసరమైన సంబంధిత రంగంలో అనుభవం గల వారిని కలిసి వారి సూచనలు, సలహాలు పొంది వాటితో మన విజయ మార్గాన్ని రాచమార్గంగా వేయగల శక్తివంతులు ఉపాధ్యాయులు. అంత శక్తి గల మనం సులభంగా క్వాలిఫై కాగలన్నది నా ఆశ. సాధన మార్గాలు: ఇంత పూర్వం అందించిన టీచర్ టెస్టు ఉద్యోగికి విశ్లేషణాత్మకంగా ఉండాలని, అది చదివితే చాలా వరకు ఆత్మవిశ్వాసం కలుగుతుందని, అందులో పొందుపరిచిన విజయ మార్గాలు సాధన చేయాలని మీకు అనేక నా తోచిన రేషియోలో నా శక్తి మేరకు అందించాను. అందులో ఉదాహరణకి పొదుపు, పెట్టుబడి ఒక సూత్రాన్ని మీకు ఇచ్చాను. అంటే మనం రోజు ఎంతో కొంత పొదుపు చేసి అలా పొదుపు చేస్తే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో అవి ఆ పొదుపు అలా పెరిగి పెట్టుబడిగా వచ్చి అభివృద్ధికి పిల్లలకి ఉపయోగపడేట్టు మనం రోజు 10 విద్యా నైపుణ్యాలు పిల్లలు చెప్పినట్లు మనం కూడా సేకరించి నెలకి ఎన్ని అవుతాయి? 10 × 30 300 నైపుణ్యాలు. అలాగే మనకు ఉండేటువంటి 3 మాసాల్లో 900 1000 నైపుణ్యాలని మనం రోజువారీగా సంపాదిస్తున్న పొదుపు సూత్రం ఆధారంగా సంపాదించగల శక్తి మనలో ఉంది. మనం ఈజీగా క్వాలిఫై కాగలము. కాబట్టి ఫోబియాను వదలండి, విశ్వాసాన్ని పెంచండి, మీ శక్తిని గుర్తించండి. నేను చెప్పిన ప్రకారంగా ప్రతి దానికి ప్రణాళిక అవసరం. మనం కూడా మన విద్యార్థులకి ప్రయోజనం చేకూర్చే విధంగా విద్యా ప్రణాళికలను రూపకల్పన చేస్తాం. అందులో యూనిట్ ప్లాను, పీరియడ్ ప్లాన్ కూడా జోడిస్తాం. అందులో భాగంగానే టెట్కి ఒక ప్రణాళిక మీ అంతని మీరు వేయండి. నీ ఎలా వస్తుంది? వాళ్ళను శ్రద్ధగా ప్రాసెస్ చేసి నేను సాధిస్తున్నాం. అలాగే మనము మన బోధన అనుభవాలు, మన శక్తి సామర్థ్యాలు గుర్తు చేస్తూ మన ప్రిపరేషన్లో వాటిని పొందుపరుస్తూ సులభంగా మనం క్వాలిఫై కాగలము. అందుకు నేను యూట్యూబ్లో పేరెంట్స్ కేర్ ఫర్ ఎడ్యుకేషన్లో అందించిన గర్భిణీ స్థాయి నుంచి అందించే వీడియోలు, అందులో చూపించే మెళకువలు, అందులో వివరించే సూచనలు, అందులో చెప్పే కృత్యములు, పిల్లలతో ఎలాగైతే సాధన చేయిస్తున్నామో మనం కూడా వాటిని ఆ విధంగానే సాధన చేసి మన మెమరీని పెంచుకొని, మన స్మృతి పదాన్ని పెంచుకొని, మన జ్ఞాపకశక్తిని పెంచుకొని మనం విజయాన్ని సులభంగా సాధించగల శక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. ఫోబియా వదలండి. సబ్జెక్ట్ విభజన: సైకాలజీ, ఇంగ్లీషు, తెలుగు ఇవి 90 మార్కులకి ఇస్తారు. అదే ఇండివిజువల్గా సబ్జెక్ట్ వైజ్ కంటెంటు ప్లస్ మెథడాలజీ 48 + 12 అంటే 60 మార్కులకి. అంటే మొత్తంగా 150 మార్కులకి మనం పరీక్ష రాస్తున్నాం. అది అందరికీ తెలిసిన విషయమే. వీటిపై నా శక్తి మేర తదుపరి వీడియోలు అందిస్తాను. వాటిలో సులభంగా మార్కులు సంపాదించే సూచనలు, సలహాలు, ఆప్షన్స్ చూసి ఆన్సర్స్ అనే విషయాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మనం పిల్లలకు ఎలా బోధిస్తున్నామో, వారి నుంచి ఎలాంటి లక్ష్యాన్ని ఆశిస్తున్నామో మనం కూడా మన ప్రిపరేషన్లో అలాగే మన లక్ష్య సాధన కృషి చేయాలి, కష్టపడాలి, మనం ప్రేరణ కలగాలి. మన విజయానికి మార్గాన్ని మనమే వేసుకొని శక్తివంతులు కాబట్టి వేయగలరు. ఇప్పుడు మన పిల్లలు మనకు బోధిస్తున్నట్లు భావించాలి. మనం పిల్లల స్థానంలో ఉన్నామని
పిల్లలు బోధించే స్థానంలో ఉన్నారని అనుకుంటూ మన ప్రిపరేషన్లో ప్రతి అంశాన్ని విశ్లేషణాత్మకంగా మనం ఎలాగైతే పిల్లలకి అది ఆలోచించండి, పరిశీలించండి అని చెప్తామో అలాగే మన తాలూకు అంశాన్ని ఏ కోణంలో ఆలోచించాలి, ఎక్కడ పరీక్షించాలి, దాని తాలూకా సృజనాత్మక శక్తి ఏమిటి అన్న విషయాన్ని అప్లికేషన్ ఓరియంటేషన్లో మీరు ఆలోచిస్తే ఎన్ని మార్కులు మనకు క్వాలిఫై కావాలి అంతకన్నా ఎక్కువ వస్తే అందరిని ఆక్షేపరుస్తాం. ఆ శక్తి మనలో ఉంది. ఆ విషయాన్ని తెలియజేస్తూ మరొక వీడియోని అందించే ప్రయత్నం కూడా చేస్తారు. మనలో మన మాట. మన విద్యార్థుల్లో ప్రజ్ఞాలబ్ధి తక్కువగా ఉన్నవారిని వారి స్థాయికి దిగి వారిలో ప్రేరణ, భవిష్యత్తు పట్ల ఆశ కల్పిస్తూ వారిని ఉత్తేజపరుస్తాం. వారు విధిగా ఉత్తీర్ణులు అవ్వడానికి కావాల్సినటువంటి సూచనలు, సలహాలు ఇస్తాం. అందులో భాగంగా మన టెట్ పరీక్షల్లో 150 మార్కులు ఒకే సమాధానం ABCDలో ఒక్కటే సమాధానం గుర్తిస్తే 30 మార్కులు 110% వస్తాయి. మన శిక్షణలో అభ్యసించిన సైకాలజీ గుర్తు చేస్తూ తరగతుల్లో భాషా నైపుణ్యాలు ఇంగ్లీష్, తెలుగుగా 90 మార్కులకి ఎంత లేదనుకున్నా మనం నిరంతరం బోధిస్తున్నటువంటి సబ్జెక్టులే కాబట్టి, మనం శిక్షణలో పొందిన సబ్జెక్టే కాబట్టి 90కి కనీసం 40 వస్తాయి. అంటే ఒకే సమాధానం గుర్తించడంలో 30 ప్లస్ ఈ జనరల్గా రోజు బోధించి మన నిత్య జీవితంలో నిత్య కృత్యాలతో మాట్లాడుకున్న మాటల్లో ఒక ప్రణాళికాబద్ధంగా ఒక పద్ధతిలో మనం వాటిని విశ్లేషణ చేస్తుంటే వాటి ద్వారా 40 మార్కులు ఈజీగా వస్తాయి. ఇంకోటి మన సబ్జెక్ట్ అంటే మనం డిగ్రీ వరకు చదివిన సబ్జెక్టు మన దగ్గర ఉంది, అంతవరకు అవసరం లేదు. 10th క్లాస్ వరకు చదివిన సబ్జెక్ట్ని క్షుణ్ణంగా బోధనా పద్ధతుల్లో నైపుణ్యాలు అందించే దిశగా మీరు అది చదివితే కంటెంట్లో ఉండేటువంటి అది ప్లస్ వాటిని అందించే బోధన పద్ధతులుగా మనం 60 మార్కులకు రాయాలి. కాబట్టి ఈ 60 మార్కుల్లో మనం తాలూకా సబ్జెక్టు, మన బోధనా పద్ధతులు ఈజీగా మనం ఒక 20 నుంచి 30 మార్కులు సాధించగలము. ఏ కోణంలో చూసినా, ఏ పద్ధతిలో చూసినా, ఏ పరిస్థితిలో చూసినా మనం 100% క్వాలిఫై అవ్వడానికి కావాల్సినటువంటి 100% లక్షణాలు మనలో ఉన్నాయి. మన కుటుంబమే విద్యా కుటుంబం కాబట్టి ఫోబియా దయచేసి విడాలని, మనం అనుకున్న దిశగా ప్రణాళిక ప్రారంభించాలని, అందుకు మనకు సహాయకర్తగా కేర్ టేకర్ని ఉంచాలని, ఆ కేర్ టేకర్ సహాయంతో మన ప్రిపరేషన్లో కీ నోటింగ్ తయారు చేయించి వాటిని కృత్యములుగా మలిచి కృత్యములుగా ఇచ్చిన అభ్యసనములను సాధన చేయలో వారు మనకు సహాయకారిగా ఉంటారు. అది ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో వివరిస్తూ ఆ కేర్ టేకర్ సహకారం మనం ఏ విధంగా ఉపయోగిస్తామో సాధారణ ప్రాధాన్యతను వివరిస్తూ మరొక వీడియో చేస్తాను. ఏదో నా శక్తి వచ్చిన లేకన్నా వీడియోలు చేయడానికే నేను ప్రయత్నం చేస్తాను. ఈ సమయాన్ని వినియోగించండి. నేను చెప్పిన ప్రకారంగా నా మీద నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే 10 క్లాసుల సమాన ఇంటర్వ్యూల్లో మొదట చెప్పిన వీడియో ప్రకారంగా రండి, లేదా ఒక క్లాస్ వినండి. అప్పుడు మీకు విశ్వాసం కలిగితే రావచ్చు, లేదంటే ఉండొచ్చు. కాబట్టి ఈ ఒక్క విషయం మాత్రం మీ పరిధిలో ఉండి మీ గ్రూపుల్లో చేస్తారని లైక్ చేసి మిగతా ప్రయోజనకర వ్యక్తులకి, లబ్ధిదారులకి, అవసరం ఉన్న వ్యక్తులకి అందజేస్తారని ఆశిస్తూ మీకు భగవంతుడి ఆశీర్వచనాలతో టెట్లో క్వాలిఫై కాగల శక్తి ఉందని మరొకసారి గుర్తు చేస్తూ మీ ముందు సెలవు తీసుకుంటున్నాను. ఇన్ ఫ్యూచర్లో నా వీడియోలు సాధ్యమైనంత వేగంగా ఇవ్వడానికే ప్రయత్నం చేస్తాను. మీరు పరిశీలించండి, విశ్లేషించండి, సూచనలు సలహాలు మాత్రం దయచేసి ఇవ్వండి. నా పేరు మందు బైరాగి, MA MED, రాష్ట్ర అవార్డు గ్రహీత,
కాంటాక్ట్ నెంబరు 9908354090.